హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే, ఈరోజైతే మా మమ్మీ పండు మిర్చి పచ్చడి అయితే పెడుతుందనమాట. ఇప్పుడైతే ఈ వీడియోలో పండు మిర్చి పచ్చడిని అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పండు మిర్చిని తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాతకి పండు మిర్చికి అయితే వాటర్ లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పండు మిర్చిని అయితే మంచిగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే దీనిలోకి అయితే తగినంత చింతపండు యాడ్ చేసుకున్న తర్వాతకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలైతే వేసుకొని, తగినంత జీలకర్ర, మెంతులైతే యాడ్ చేసుకున్న తర్వాతకి వీటన్నిటినైతే మంచిగా మిక్స్ అయ్యేటట్టయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నయితే ఒక జార్‌లో అయితే వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే మనకు ఎప్పుడైతే అవసరం ఉంటదో అప్పుడైతే కొంచెం తీసుకుంటూ పోపుబెట్టేసుకున్నామంటే మన పండు మిర్చి పచ్చడైతే రెడీ అయిపోయిందనమాట. మీరు గిన ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.